ఏపీలో లిక్కర్ స్కామ్లో కూటమి నేతలు రోజుకో పిట్టకథ చెబుతున్నారని ఆరోపించారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజల దృష్టిని మరల్చడానికి లిక్కర్ స్కామ్ను తెరమీదకు తెచ్చారని వ్యాఖ్యలు చేశారు. పెద్ద పెద్ద లిక్కర్ బ్రాండ్లు తీసుకువస్తే లిక్కర్ రెవెన్యూ పెరగాలి కదా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ఘోరంగా విఫలమైందని సజ్జల విమర్శించారు. ప్రజల తిరస్కరణకు గురైన కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందన్నారు. ఇక్కడ నుంచి ఇట్లా పోయింది, పాలసీ డీవియేషన్ ఇక్కడ జరిగింది, దీనివల్ల రెవెన్యూ క్లాస్ అయింది. అందుకే మేము ఎప్పుడు చెప్తుంటాం, 14-19 మధ్య జరిగింది స్కామ్. సంవత్సరానికి 1300 కోట్ల ఆదాయం వచ్చే ప్రివిలేజ్ ఫీజును క్యాబినెట్లో కూడా చర్చించకుండా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కంకరెన్స్ తీసుకోకుండా జీవో ఇచ్చేసి క్యాన్సిల్ చేశారు. సీఎం నాలెడ్జ్ ఒక దాంట్లో అయితే సీఎం సంతకం కూడా ఉంది. అది స్కామ్ అంటాము. స్కామ్కు అవకాశం ఉందని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే 1300 కోట్లు ఆదాయం వచ్చేది, లాస్ వచ్చింది రెవెన్యూకు. ఇది కాక కిందికి బెల్ట్ షాపుల వల్ల వరకు ఎక్సెస్ రేట్తోనో, మార్కెట్ ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్తోనో చేసినవి ఆ గతం. ఇప్పుడైతే ఇంకా అడ్డగోలుగా మీరే చూసినారు, మార్జిన్ సరిపోదని నోటిఫికేషన్లో లేని తర్వాత పెంచారు. ఇంకా అలాగే బెల్ట్ షాపులు ఎట్లున్నాయో మీకు తెలుసు, ఎక్కడెక్కడ ఉన్నాయనేది. పర్మిట్ రూమ్లు ఎట్లున్నాయో మీకు తెలుసు. ఎంఆర్పికి ఎక్కడ దొరుకుతుందో లేదనేది షాపుకు పోయిన వాళ్ళకి తెలుస్తుంది, బార్లకు పోయిన వాళ్ళకి తెలుస్తుంది, లేదా పర్మిట్ రూమ్లోకి పోయిన వాళ్ళకి తెలుస్తుంది. బెల్ట్ షాప్లో తీసుకునే వాళ్ళకు, మీకు ఎవరో తీసుకునే వాళ్ళకే, వినియోగదారులకే తెలుస్తుంది.